బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు వెళ్లనున్నారు. ఫిలిం ఫెడరేషన్ సమ్మె గురించి చిరంజీవికి వివరించనున్నారు. అయితే చిరంజీవిని కలిసేందుకు వెళ్తున్నటువంటి నిర్మాతలు 30% పెంపు సమంజసం కాదని తేల్చి చెప్తున్నారు. కాగా మెగాస్టార్ చిరంజీవి సూచనలు సలహాల కోసం నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు. ఇక కాసేపట్లో మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ఫిలిం నిర్మాతల ప్రతినిధులు వెళ్లనున్నట్లుగా సమాచారం. మీకు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిలిం కరెస్పాండెంట్ గంగాధర్ అందిస్తారు. గంగాధర్, చెప్పండి, మొత్తం మీద అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? నిర్మాతలు కూడా చిరంజీవిని కలిసేందుకు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? సిరాజ్, ఏదైతే ఫిలిం ఫెడరేషన్ వర్సెస్ నిర్మాతల ఇష్యూ అయితే కొలిక్కి రాలేదు. ఏదైతే ఫిలిం ఫెడరేషన్ కార్మికులు 30% వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారో అది అసాధ్యమని కూడా నిర్మాతలు తేల్చి చెప్తున్నారు. ఎందుకంటే ఇండియాలోనే మిగతా భాషల్లో చూసుకుంటే మలయాళం కావచ్చు, కన్నడ, తమిళ్, హిందీ ఎక్కడా లేని విధంగా ఒక టాలీవుడ్ లో మాత్రమే ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నామని కూడా నిర్మాతలు అయితే స్పష్టం చేస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో లేని విధంగా ఇక్కడ అంత ఎక్కువ శాతంలో వేతనాలు ఇస్తున్నప్పటికీ కూడా ఇంకా 30% వేతనాలు పెంచాలనేది కరెక్ట్ కాదని అయితే ప్రొడ్యూసర్స్ అయితే అభిప్రాయపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిలిం ఫెడరేషన్ ఇచ్చిన వాళ్ళు చేస్తున్న డిమాండ్స్ అయితే ఒప్పుకున్నదే లేదని కూడా నిర్మాతలు చెప్తున్నారు. ఇదే విషయంపై ఇప్పటికే ఫిలిం ఛాంబర్ నుంచి ఒక ఇన్నోవేషన్ కూడా తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇండస్ట్రీలోకి రావాలని ఎవరైతే ఉత్సుకత ఉంటారో, ఎలా టాలెంట్ ఉండి రాలేకపోతుంటారో అలాంటి వాళ్ళందరికీ ఒక ఆహ్వానం పలుకుతూ ఇప్పటికే ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఎవరైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళంతా ఇండస్ట్రీలోకి రావచ్చు. మీరు ఏ కేటగిరీలో పనిచేయాలనుకుంటున్నారో, అసిస్టెంట్ డైరెక్టర్ గా కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, మీకు అర్హతలు ఉండి మీరు కరెక్ట్ గా టాలెంట్ ఉంటే మేము తీసుకుంటామనే దాన్ని కూడా ఇప్పుడైతే నిర్మాతలు అయితే ఇప్పుడు తేల్చి చెప్పారు. ఏదైతే ఈ ఫిల్మ్ ఫెడరేషన్ సంబంధించి యూనియన్ నాయకులు చేస్తున్న డిమాండ్స్ ఇవి బెదిరింపు ధోరణిలో ఉన్నాయని, ఇది కరెక్ట్ కాదని. ఎందుకంటే ఇండస్ట్రీలో సక్సెస్ రేటు 10% మాత్రమే ఉంది. నిర్మాత అయితే నష్టపోతున్నాడు. సినిమా ఒకవేళ బాగున్నా బాగలేకపోయినా నిర్మాత అయితే డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఒకవేళ సినిమా ఆడకపోతే ప్రొడ్యూసర్ పూర్తిగా మునిగిపోతున్నాడు, అప్పుల్లో పాలైపోతున్నాడు కూడా నిర్మాతలు అయితే చెప్తున్నారు. అదేవిధంగా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఇంతకుముందు దాసరి నారాయణరావు ఉండేవారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని అందరూ పెద్ద దిక్కుగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఇటు కార్మికులకు నష్టం కలగకుండా, ఇటు నిర్మాతలకు నష్టం లేకుండా మధ్య మార్గంగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆయనకు సమస్యలు వివరించి, ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఇండస్ట్రీలో, కార్మికులకు ఇంత మనం చెల్లిస్తున్నాము, బయట రాష్ట్రాల్లో కూడా ఇంత లేదు, మన దగ్గరే ఇంత ఎక్కువగా కార్మికులకు వేతనాలు చెల్లిస్తున్నాము అనే విధంగా ఇండస్ట్రీలో అసలు ఇప్పటి వరకు డెవలప్మెంట్స్. ఎందుకంటే ఫిల్మ్ ఛాంబర్ లో నిన్న ఇవాళ కూడా 2 రోజుల పాటు నిర్మాతలు అయితే సమావేశమయ్యారు. వాళ్ళు ఈ సమ్మె మీద అయితే కీలకంగా చర్చించారు. ఏ ప్రొడక్షన్ లో ఎలా జరుగుతోంది, ఏంటి 24 క్రాఫ్ట్స్ లో అసలు ఏం జరుగుతోంది, ఎవరెవరికి ఎంత వేతనాలు చెల్లిస్తున్నారు, కాల్ షీట్స్ ని బట్టి ఎంతెంత పెరుగుతుంది అనే దాన్ని కూడా ఇటు 2 రోజుల పాటు సమావేశాలతో చర్చించారు. ఈ సమావేశాల్లో వీళ్ళు నిర్మాతలు ఏవైతే చర్చలు జరిపారో వీటికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా మెగాస్టార్ చిరంజీవికి తెలియజేసేందుకు ఇప్పుడు సాయంత్రం మరి కాసేపట్లో చిరంజీవి నివాసానికి వెళ్ళబోతున్నారు. ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు, కొంతమంది నిర్మాతలు కూడా మెగాస్టార్ చిరంజీవిని కలవబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవికి అన్ని విషయాలు వివరించిన తర్వాత వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చేటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఈ ప్రశ్నకి, ఈ సమస్యలకి ఈ రోజుతో పురిస్టా పడేటువంటి ఛాన్సెస్ ఏమైనా కనబడుతున్నాయా? ముఖ్యంగా ఇది ఏదైతే 30% వేతనాలు పెంచాలనే డిమాండ్ అయితే నిర్మాతలు అయితే ఒప్పుకోవట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి తాము అనుమతించబోమని అయితే నిర్మాతలు అయితే స్పష్టం చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో సినిమా కార్మికుల యూనియన్ నాయకులతో మెగాస్టార్ చిరంజీవి వాళ్ళతో మాట్లాడమని ఏమైనా చెప్తారా లేక ఏంటి అని కూడా తెలియదు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ఇన్వాల్వ్ అయితే ఆయన చెప్తే కాదనే వాళ్ళు ఉండరు. కాబట్టి ఈ నేపథ్యంలో సినిమా సంబంధించి అన్ని క్రాఫ్ట్ల వారిని పిలిచి ఒకసారి మాట్లాడి చిరంజీవి గారి దగ్గరకు తీసుకెళ్లి ఆయన మాటగా చెప్పిస్తే అప్పుడు సమస్య కొలిక్కొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో నిర్మాతలు అయితే ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, చిరంజీవి ఎలా స్పందిస్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సింది. కాసేపట్లో అయితే నిర్మాతలు అయితే మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ గంగాధర్, థ్యాంక్ యూ.